భూమి గుండ్రంగా ఉంటుందని 16th సెంచరీలోనే యూనివర్సల్ అక్సెప్టెన్స్ వచ్చింది. కానీ వరాహ అవతారంలో కొన్ని కోట్ల సంవత్సరాల ముందే చెప్పారు. టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ ఐన్స్టైన్ 1905 లోనే కనుక్కున్నాడు. కానీ కకుద్మి అనే రాజు తన కూతురు రేవతితో పాటు బ్రహ్మలోకానికి వెళ్లి ఆయన కోసం వెయిట్ చేసినప్పుడు మీరిక్కడ గడిపిన ఈ కొద్ది నిమిషాలు భూలోకంలో 27 చతుర్యుగాలు అంటే 11 కోట్ల సంవత్సరాలతో సమానమని బ్రహ్మ స్వయంగా చెప్పినట్టు భగవత్ పురాణంలో మెన్షన్ చేస్తుంది. ఇవి మాత్రమే కాదు, లైట్ స్పీడ్ ఎగ్జాక్ట్ గా 186,000 మైల్స్ పర్ సెకండ్ అని, మల్టీవర్స్ కాన్సెప్ట్ ని అనంతకోటి బ్రహ్మాండాలని, మన సోలార్ సిస్టమ్ ని సూర్య సిద్ధాంతం అని ఇలా అర్థం చేసుకుంటూ పోతే ఇప్పుడిప్పుడు మోడర్న్ సైన్స్ కనిపెడుతున్న ఎన్నో విషయాలని ఆల్రెడీ మన పురాణాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. గైస్, అపార్ట్ ఫ్రమ్ కంటెంట్ క్రియేషన్, ఐఎమ్ సేల్స్ ప్రొఫెషనల్. నా ప్రొఫెషన్ ఎలాంటిదంటే నేను ఒక్క మాట మాట్లాడే ముందు 100 ప్రశ్నలు వేస్తాను. ఒకప్పుడు నేను కూడా ఎప్పుడు దేవుడు భక్తి అంటారేంటి అని అనుకున్న బ్యాచ్. కానీ ఎప్పుడైతే కాంటెంట్ క్రియేషన్ కోసం హిందూ పురాణాలు చదివి అర్థం చేసుకుని నాకు నేనే కొన్ని వందల ప్రశ్నలు వేసుకున్నాను, అప్పుడే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. బికాస్ అవర్ హిస్టరీ ఇస్ బియాండ్ సైన్స్ అండ్ అవర్ ancestors lived way more advanced than us. అందుకే నాకు అర్థమైన విషయాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చేశాను. మీ ఫ్రీ టైమ్ లో మన యూట్యూబ్ ఛానల్ ని ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ గైస్, ట్రస్ట్ మీ, యూ వోంట్ రిగ్రెట్.